హాయ్ అండి. వెల్కమ్ టు మై ఈశ్వర్ శ్రీజ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆనపకాయ ఫ్రై, అలాగే ఆనపకాయ స్కిన్తో వామాకులు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంక మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్గా ఆనపకాయని ఇలా మొత్తం పుట్టంతా తీసుకోవాలి. ఇలాగా తీసుకొని ఆ పొట్టంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనపకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొంచెం నా గొంతుకు బాగోలేదండి, ఏమనుకోవద్దు మాట అర్థం కాకపోతే. ఫుల్గా రొంప పట్టేసింది, అందుకే మాట కొంచెం తేడాగా వస్తుంది. ఎలాగైనా సరే ఆనపకాయతో అయితే రెండు ఉపయోగాలు అయితే ఉన్నాయి కదండి. ఎందుకంటే ఆనపకాయని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కర్రీ చేసుకోవచ్చు. అలాగా దాని మీద ఉన్న పొట్టు మాత్రం పచ్చడి చేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు, గారెలు కూడా వేసుకోవచ్చు. ఎటు పాడేయకుండా అయితే ఆనపకాయ మొత్తం యూజ్ చేస్తున్నాం మనం. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ ఆనపకాయ పొట్టు అనేది ఎందులో వేసినా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే వామాకు కూడా వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వామాకు అలాగే ఆనపకాయ పొట్టుతోని మీరే చెప్తారు అప్పుడు బాగుందని. ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. ఆ తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ పోసి వెల్లుల్లి రబ్బలు అనేది చిదిమేసి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి రబ్బలు ద్వారగా ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేడెక్కిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి అనేది తుడిమేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకొని దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఆనపకాయ ముక్కల్ని కడిగి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసేసి శుభ్రంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇన్ని ముక్కల కింద కనిపిస్తున్నాయి, కానీ మగ్గితే మాత్రం ఎంత అవదండి కర్రీ. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం పొట్టు తీసుకున్నాం కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. అలాగే వామాకు కూడా మనం తీసుకొని వచ్చాం కదా, వామాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ వామాకు అనేది ఇంట్లోదేనండి, బయట నుంచి ఏం కొనలేదు. మా అత్తయ్య గారు ఇంట్లో వేస్తే చెట్టు నిండా ఉంది కదా అనేసి పొద్దున్న పైకి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. ఇలా వామాకును కూడా శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టానండి, పిల్లల క్యారేజీకి మార్నింగ్ కదా. ఒక పక్క అయితే ఆనపకాయ ఫ్రైని, అలాగే ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను ఉడుకుద్దని. రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి అనేది చేద్దాము. ఇంకొకసారి ఆనపకాయ ముక్కల్ని తీసుకొని అయితే మూత తీసుకొని చూసి ఒకసారి కలుపుకుందాము. చూడండి వాటర్ ఎంత అలాగ వచ్చేసినాయో. అందుకే నేను ఎంట్రన్స్లో సాల్ట్ వేయలేదండి, కొంచెం వాటర్ వచ్చాక వేద్దామని. ఇప్పుడైతే సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసి మళ్ళీ మూత పెట్టేసాను. చాలా వాటర్ వచ్చేసినాయి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఫ్రైకి అయితే. అన్నం కూడా ఉడుకుతుందండి, కొంచెం కొంచెం అన్నం ఉడికేసరికి అన్నం వంచేసుకొని అప్పుడు పచ్చడి అయితే చేసుకుందాము. ఇందాకండి నేనైతే పచ్చడి చేయాలన్నాను కదా, అప్పుడైతే పొయ్యి అయితే ఖాళీ లేదు, ఎందుకంటే ఇంకో పక్క అన్నం ఉండడం వల్ల. ఇప్పుడు అన్నం అయితే వంచేసాను కాబట్టి అదే పొయ్యి మీద ఇంకో మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్న అల్లం ముక్క అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిరకాయలు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని వేగనివ్వాలి. ఈ పచ్చడి అండి పచ్చిమిరకాయలతోనే చేసుకోవచ్చు, ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని ఎండుమిరకాయలు తీసి అయితే చేసుకుంటున్నానండి.
ఇలా పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. అలాగే నేను గ్లాస్లో చూపిస్తున్నాను కదండి, అదైతే పెరుగు ఆనపకాయ ఫ్రైలో వేయడానికి అనేది గిలకొడుతున్నాను. ఇలా గిలకొట్టాక ఆనపకాయ ఫ్రైలో వేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకోవాలండి. ఆనపకాయ ఫ్రైలో పెరుగు కానీ పాలు కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అయితే ఇలాగైతే వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని అయితే వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇంకోసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే మూత తీసి చూద్దాము. చూడండి, ఆనపకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కింద చేసి అయితే వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే కనుక ఇలా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి. నేను టమాటా ముక్కలు ఎందుకు వేసుకున్నానంటే చింతపండు నా దగ్గర కొంచెమే ఉందండి, అందుకని టమాటా ముక్కలు వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, లేదంటే స్కిప్ చేసేయండి. టమాటా మెయిన్ అని ఏమీ లేదు, టమాటా కూడా పులుపు ఉంటుంది కదని నేనైతే వేసాను. ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత అప్పుడు వామాకు అనేది కడిగేసుకొని వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. వామాకు మనం కడిగిన ఫ్రై చేసిన అలాగే టచ్ చేసినా సరే వామాకు స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. అది కూడా వెంటనే మ్యాష్ అయిపోయింది వామాకు, ఆ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. మళ్ళీ మూత తీసి చూస్తే కనుక చక్కగా ఇలాగైతే మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేది తీసుకోవాలి. ఈ పచ్చడి అనేది తాలింపు పెట్టుకోవచ్చండి, అలాగే తాలింపు పెట్టుకోకుండా కూడా తినవచ్చు. నేనైతే తాలింపు పెట్టట్లేదు, ఇలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని అందులో పచ్చడి అయితే వేసుకొని కలుపుకొని తింటున్నానండి. ఉప్పు సరిపోయిందో లేదో చూడడానికి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. అంతేనండి ఈరోజు నేను చేసిన వంట ఆనపకాయ ఫ్రై, అలాగే వామాకు ఆనపకాయ పొట్టుతోని పచ్చడి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.